నిందితులు ఎవ్వరైనా విడిచిపెట్టేది లేదు. మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ డిమాండ్. నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్. రంగారెడ్డి జిల్లా కోర్టు హాలులో నిందితుడు జడ్జిపై చెప్పు విసరడంపై సర్వత్రా కలకలం రేపింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులకు విధులు బహిష్కరిస్తున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ. సుదర్శన్ రెడ్డి, బి. రామ్నాథ్ గౌడ్లు తెలిపారు. యావజ్జీవ కారాగార శిక్ష వేయడంపై ఉద్రేకంతో కోర్టులో హాలులో జడ్జిపై చెప్పు విసిరిన నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు. శిక్షించాలని వారున్న స్థానంలో వారిని ఏం న్యాయం చేయాలో ఆ న్యాయం చేస్తారు. దానికి గాను ఇలా చర్యలు దాడులు చేయడం అనేది సమంజసం కాదు. ఈ దాడులను అందుకని ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిరసన చేస్తున్నాం. ఇలాగే ఒకవేళ ఇంకా ముందు కూడా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా కూడా అవసరమైతే ఇంకా ముందుగా ప్రణాళికతో పనిచేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాం. కోర్టు బయట జరిగిన సంఘటనలు చాలా కోర్టులో జరిగింది, చాలా జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం. అదే ఇప్పుడు ఏంటంటే ఈ కోర్టులో జరిగింది, అందులో అతను ఆల్రెడీ నేర చరిత్ర ఉన్న వ్యక్తి అయితే వాళ్ళకు కూడా ఇదేంటంటే తెలియాలి. కోర్టులో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేది వీళ్ళని కఠినంగా శిక్షిస్తే భవిష్యత్తులో కూడా ఎవరు కూడా అటువంటి చర్యలకు గురించి భయపడతారు. వాళ్ళకు ఒక మనుషులు కాకుండా ముఖాలుగా వాళ్ళ మొదలే